హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే స్టూడియో. ఈ మధ్యకాలంలో మనం ఒక వీడియోలో అనౌన్స్ చేయడం జరిగింది. ఏమనంటే ఇప్పుడు ఎవరైతే మన వీడియోలకు మనకు వీడియోలు చేస్తా అని పబ్లిసిటీలో అవేర్నెస్లో భాగం అవుతా అని ఎవరైతే వీడియో ఇస్తానికి రెడీగా ఉన్న వాళ్ళకి అందులో 10 మందికి మనం హెయిర్ ప్యాచ్ ఫ్రీగా పెడతామనేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. సార్ కూడా నేను ఒక అవేర్నెస్లో భాగం అవుతా, నా వీడియో తీసుకొని పోస్ట్ చేయండి, చాలామందికి తెలుస్తుందని చెప్పేసి సార్ మన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. సో ఒకసారి సార్తో కూడా మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వరంగల్ అండి. నా పేరు వచ్చేసి నరేష్. పేరేంటని? నరేష్ గారు మనది చాలా ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? దాదాపు 1.5 year నుంచి నేను చూస్తున్నాను ఈ స్టూడియో అయితే, ఈ ఛానల్ని. చాలా వేరే స్టూడియోలు కూడా చూశాను, బట్ హై కాస్ట్ చెప్తున్నారు. ఓకే. సో అంత కాస్ట్ పెట్టి మనం చేయించుకోలేము, మళ్ళీ రీసర్వీసింగ్ అన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు, సర్వీస్ చేయించుకోవాలన్నా కూడా. అంటే ఇది కొంచెం చూస్తున్నప్పటికీ చాలా రీజనబుల్ అనిపించింది, లో కాస్ట్ అనిపించింది. అంటే రీసెంట్గా కూడా మీరు కూడా ఒకటి అనౌన్స్మెంట్ చేశారు యూట్యూబ్లో, ఫ్రీ ప్యాచ్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అది నిజమా కాదా అబద్ధమా, ఒక వీడియో వైరల్ కవర్ అని చెప్పి ఇలా చేస్తున్నారు అనేది కూడా నాకు కూడా అర్థం కాలేదు. సో దానికి కాల్ చేసి కనుక్కున్నాను. ఒకసారి వచ్చి స్టూడియో కూడా వచ్చాను. స్టూడియోకి వచ్చిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ ఇంకో డౌట్ కూడా వచ్చేది అప్పటికి, ఫ్రీ ప్యాచ్ అంటున్నారు, మరి ఫ్రీ ప్యాచ్ అన్నప్పటికీ రీజనబుల్ లేకుండా పెట్టేస్తారా, వీడియో కొరకు చేస్తారా అని చెప్పి అనుకున్నాను. సో నేను వచ్చినప్పుడు ఫ్రీ ప్యాచ్ ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది అదే టైంలో. ఆ టైంలో కూడా నేను చూశాను. ఆయన ప్యాచ్కి ముందు ప్యాచ్ తర్వాత కూడా చూశాను, చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అన్నట్టు. సో హై కాస్ట్ పెట్టి ఎలా అయితే చేయించుకుంటారో సేమ్ అదే అనిపించింది. సో వీళ్ళు ఎంత ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు అంటే అనిపించింది. సో నా వీడియో చూసిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటారని చెప్పి అనిపించింది. నాతో పాటు కూడా షేర్ చేసుకుంటారని అనిపించింది. సో అలాగని చెప్పి నేను 2 days బ్యాక్ టైం తీసుకున్నాను, రమ్మన్నారు. సో ఇక్కడ ఇవాళ రావడం జరిగింది అన్నట్టు. మీకు ఇట్లా పబ్లిసిటీలో భాగం కావడం మీకు ఓకేనా? నాట్ బ్యాడ్ అండి. అందరికీ కూడా ఇప్పుడు మనం మంచి లుక్లో అనిపిస్తున్నామంటే మిగతా వాళ్ళు కూడా నేను కూడా మంచి లుక్ రావాలని అనుకుంటారు. సో చాలామంది బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా ఒరిజినాలిటీ అనేది కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా లోపల అంతా మేకప్ వేసుకొని వస్తుంటారు. బయటకు వచ్చే విజువల్కి మంచి లుక్ కావాలని అనుకుంటారు. ఇప్పుడు మనం మంచి లుక్ అనేది చూపిస్తున్నాం, వాళ్ళు ఎక్కడనో చేసుకొని వస్తున్నారు, లైవ్గా చూపిస్తున్నాం. లైవ్గా చూసినప్పుడు వాళ్ళు కూడా నేను ఇలా అవుతాను కదా అని చెప్పి ఎక్సైట్మెంట్తో వచ్చి చూసుకుంటారు. సో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దాంట్లో ఏం ఇబ్బంది పడేది ఏం లేదు. ఓకే. మీరు వచ్చిన తర్వాత మీకు అన్ని ప్రాసెస్ల గురించి అంత ఒక అవగాహన అనేది మీకు వచ్చిందా దీని మీద? చూశాను సార్, వీడియోలలో చూశాను. బట్ వీడియోలో చూసిన దానికి లైవ్గా చూసిన దానికి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. మళ్ళీ ఆ ప్రాసెస్ ఏంటో కొంచెం ఫ్రీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తే బాగుంటుందేమో, అర్థమవుతుంది. ఓకే, ఒకసారి ప్రాసెస్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాము. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఒక ప్యాచ్కి క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్గా ప్యాచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాని తర్వాత ప్రాసెస్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్యాచెస్లో చాలా రకాల ప్యాచెస్ ఉంటాయి. దాంట్లో 7,000 నుంచి మనకు డిఫరెంట్ సైజు, డిఫరెంట్ హెయిర్ క్వాలిటీని బట్టి, హెయిర్ ప్యాచ్ని బట్టి డిఫరెంట్ సైజుల్లో మీకు ప్రైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్యాచ్ అనేది అక్కడికి వచ్చాక సెలెక్ట్ చేసుకోండి, ఏ ప్యాచ్ కావాలంటే ఆ ప్యాచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాసెస్లో మనకు 4 రకాల ప్రాసెస్లు ఉంటాయి. బాండింగ్, టేపింగ్, క్లిప్పింగ్, వేవింగ్ అని 4 రకాలు ఉంటాయి. చాలామంది క్లయింట్స్ తీసుకునేది ఏంటంటే బాండింగ్ ప్రాసెస్. ఈ బాండింగ్ ప్రాసెస్లో ఏముంటుందంటే, ఎవరికైతే ప్యాచ్ పెట్టేటప్పుడు పలచబడిన హెయిర్ ఎక్కడైతే ఉంటుందో అంతవరకు హెయిర్ తీసేసి అక్కడ ప్యాచ్కి టేప్ అండ్ గమ్ 2 యూజ్ చేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి హెయిర్ స్టైల్ అంటే అలాంటి హెయిర్ చేయడం జరుగుతుంది. ఈ బాండింగ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 20 to 30 days మధ్యలో ఒకసారి సర్వీస్కి రావడం. ఎందుకంటే ఈ సర్వీస్ టైంలో వాళ్ళకి గమ్ అనేది కొంచెం లూజ్ అవ్వడము, ప్యాచ్ కొంచెం లూజ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఆఫీస్ దగ్గరికే వచ్చి సర్వీస్ చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మంత్లీ ప్రాసెస్ ఉంటుంది. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు టేపింగ్ ప్రాసెస్లో ఏముంటుందంటే, ప్యాచ్కు మనకు ఫస్ట్ హెడ్కు ఎక్కడైతే పలచబడిన హెయిర్ ఉంటుందో సేమ్ అదే బాండింగ్లో లాగానే టేపింగ్లో కూడా మొత్తం రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో మనం టేప్ అండ్ గమ్ యూజ్ చేస్తాం కదా, దీంట్లో గమ్ యూజ్ చేయకుండా ఓన్లీ టేప్తోనే మన ప్యాచ్కు మొత్తం టేప్ పెట్టేసి క్లయింట్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఇలాంటి హెయిర్ స్టైల్ అంటే అలాంటి హెయిర్ స్టైల్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మనము బాండింగ్లో అయితే ఎవ్రీ మంత్ 20 to 30 days మధ్య సర్వీస్కి వస్తాం కదా. టేపింగ్లో ఏంటంటే సర్వీస్కి రావాల్సిన అవసరం లేదు, వచ్చినా పర్లేదు, లేదు మీరు ఇంటి దగ్గర చేసుకుంటా అన్నా పర్లేదు. కొంతమంది దూరం వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి
వాళ్ళు ఇంటి దగ్గర సర్వీస్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్గా ఆఫీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీకు ఫిక్స్ చేసి పంపించడం జరుగుతుంది. వీళ్ళు ఇంటి దగ్గర సర్వీస్ చేసుకోవచ్చు. మనకి ఇంకో ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్ ప్రాసెస్. క్లిప్పింగ్ ప్రాసెస్లో మీ హెయిర్ ఉంది కదా, మీ హెయిర్ని అలానే ఉంచుతారు. అలానే ఉంచి ఓన్లీ సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్లో మాత్రం క్లిప్స్ వస్తాయి. ఇక్కడ క్లిప్స్ వస్తాయి. ఈ ఫ్రంట్ భాగంలో మాత్రం టేప్ వస్తుంది. మీకు ఈ ఫ్రంట్ భాగంలో హెయిర్ లేదు కదా, క్లిప్ పట్టుకోదు. దానివల్ల ముందు భాగంలో టేప్ వేయడం జరుగుతుంది. ఈ టేపు మీకు పర్ఫెక్ట్గా టేప్ వేసి ముందు భాగంలో టేప్తో ఫిక్స్ చేసి బ్యాక్ సైడ్లో మాత్రం ఇటు సైడ్ 3 సైడ్లో మీకు క్లిప్స్తో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మీకు సర్వీసింగ్ రావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడో ఒకసారి 3 మంత్స్కి అట్లా వచ్చినా పర్లేదు. కాకపోతే మీరు ఇంటి దగ్గర డైలీ తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీరు ఎటైనా పోయేటప్పుడు పెట్టుకొని వెళ్ళొచ్చు, వచ్చినాక తీసేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్, జస్ట్ క్యాప్ యూజ్ చేసినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కూడా మీకు కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది. కొంతమంది డౌట్ ఏంటంటే క్లిప్పింగ్ మెథడ్లో పెట్టుకుంటే క్లిప్స్ ఏమైనా బయటికి కనిపిస్తాయేమో, న్యాచురల్గా ఉండదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అట్లా ఏముండదు. ఏ ప్రాసెస్ తీసుకున్నా కానీ కంప్లీట్ న్యాచురల్గా మీకు కనిపిస్తుంది. ఓకేనా. దీంట్లో మీరు సర్వీస్లకు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేవింగ్ మెథడ్ అని ఉంటుంది. సైడ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సైడ్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సైడ్ హెయిర్లని దారంతో చుట్టూ అల్లేస్తారు. అల్లిన తర్వాత ప్యాచ్ని దాన్ని కుడతారు. కుట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు హెయిర్ లేదు, ఇక్కడ అంటే మనం స్టిచ్ చేసి పెడతాం. ఫ్రంట్ సైడ్ టేప్ హెయిర్ లేదు కాబట్టి అక్కడ టేప్ వేస్తారు. టేప్ వేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మీకు కంప్లీట్గా న్యాచురల్ లుక్ ఉంటుంది. దీని సర్వీస్ మాత్రం 2 మంత్స్ తర్వాత ఉంటుంది. ఎవ్రీ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ. మీ హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ ఉంది అనుకోండి 2 మంత్స్ ఉంటుంది. స్లోగా గ్రోత్ ఉంది అనుకోండి మీకు 3 మంత్స్ వరకు సర్వీస్ పీరియడ్ ఉంటుంది. లాంగ్ వాళ్ళకి టేపింగ్, క్లిప్పింగ్, వేవింగ్ ఈ 3 యూజ్ చేసుకోవచ్చు. కొంచెం నేను మంత్లీ రాగలను అనుకున్న వాళ్ళు బాండింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీకు అర్థమైనాయా? అర్థమైంది. అందరికీ ప్రాసెస్లో అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అర్థమైనాయి కదా, ఇప్పుడు దీంట్లో మీరు ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటారు? నేను ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్ లోకల్నే ఉంటున్నాను. లోకల్నే ఉంటారు. ఓకే. నాకు సర్వీస్కు రావడానికి మంత్లీ సర్వీస్ రావడానికి కూడా నాకు పాసిబుల్ అవుతుంది. బాండింగ్ అనేది బెటర్ దెన్ ఆప్షన్ అనుకుంటున్నాను. అదే చూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ బాండింగ్ చేసుకుందాం. బాండింగ్ చేసుకుంటే నాకు ఏంటనే తెలుస్తుంది. ఓకే, ఈరోజు మనకు సార్కి బాండింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది మొత్తం క్లియర్గా మనకు సార్ ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ప్యాచ్ పెట్టిన తర్వాత ఎంత డిఫరెంట్ లుక్ వస్తుంది అనేది మన వీడియోలో తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, మనకు నరేష్ గారికి బాల్డ్నెస్ ఉన్నప్పటికీ హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసినప్పటికీ ఎంత డిఫరెన్స్ అనిపిస్తుందో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. కంప్లీట్ న్యాచురల్గా కనిపిస్తున్నారు. నరేష్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇప్పటి వరకు ఒక 1 అవర్ ముందు వరకు మీకు బాల్ హెయిర్తో ఉన్నారు, ఇప్పుడు 1 అవర్ తర్వాత కొత్త లుక్తో ఉన్నారు. మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. ఇదివరకు నా ఫోటో నేనే చూసుకోలేకపోతుంది. ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. లుకింగ్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది అన్నట్టు. సో ఫ్రీ ప్యాచింగ్ అనేది పెడతా ఎలా ఉంటుందని చెప్పి నేను నమ్మలేకపోయాను. బట్ ఫ్రీ ప్యాచింగ్ అనేది కాకుండా కాస్ట్లీ మనము రెగ్యులర్గా ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనకు చేసిస్తున్నారండి. సో దాంట్లో అసలు డౌటే లేదు. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఫ్రీ ప్యాచ్ అనగానే ఏదో మామూలుది నార్మల్ ప్యాచ్ తీసుకొచ్చి పెడతారని కాదు.
క్లయింట్కి మనకు న్యాచురల్ లుక్ ఏ ప్యాచ్లో బాగా వస్తుందో అలాంటి ప్యాచ్లే మనం సెలెక్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించవచ్చు ఎంత న్యాచురల్గా ఉందో ప్యాచ్ని. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్రీ ప్యాచ్ కాన్సెప్ట్ అనేది మనము అవేర్నెస్ పెంచడం కోసమేనండి, ఇందులో ఏం లేదు. మనకు క్లయింట్స్ చాలా మందికి చేరడం కోసం, అవేర్నెస్ తేవడం కోసం ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళ కోసమే ఈ ఫ్రీ ప్యాచ్ కాన్సెప్ట్ అనేది చేయడం జరిగింది. ఈ ఫ్రీ ప్యాచ్ కాన్సెప్ట్లో ఏంటంటే చాలా కాల్స్ వస్తున్నాయి మాకు మేము కూడా వస్తాము అని, కానీ అందరూ మళ్ళీ వీడియోకి ఒప్పుకోవట్లేరు. ఈ అవేర్నెస్లో భాగం కాలేము అని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఫిల్టర్ చేసి మనకు ఎవరైతే అవేర్నెస్లో భాగం అయితే మేము వీడియో చేయడానికి రెడీగా ఉన్నాము అన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీలో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా వీడియో చేయగలము, మేము కూడా వీడియో ఇస్తామని ఎవరైనా ముందుకు రాగల వారు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏమన్నా మాకు వాట్సాప్లో మీ ప్రొఫైల్ పంపించండి, దాంట్లో నుంచి మీ ఏరియాని బట్టి మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ కాన్సెప్ట్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా బాల్ హెడ్ సమస్య బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేసి వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అప్డేట్ రావాలనుకుంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.